జీవితం మనల్ని ఎంత దెబ్బతీసినా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన లావీనా జైన్ దంపతులు. ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారిని జయించడమే కాకుండా స్వయం శక్తితో ఎదిగి 70 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఒకప్పుడు సాధారణ మధ్యతరగతి జీవితాన్ని గడిపిన లావీనా జైన్ దంపతులపై క్యాన్సర్ రూపంలో విధి పగబట్టింది. ఒకరి తర్వాత ఒకరు దంపతులిద్దరూ క్యాన్సర్ బారిన పడ్డారు. శారీరక వేదన, ఆర్థిక ఇబ్బందులు, మానసిక కుంగుబాటు ఇలా అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టాయి. కానీ వారు ధైర్యాన్ని కోల్పోలేదు. పరస్పరం తోడుగా నిలుస్తూ చికిత్స తీసుకుంటూ ఆ మహమ్మారిపై విజయం సాధించారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత కేవలం బతకడమే కాదు, సమాజంలో నలుగురికి ఉపయోగపడేలా ఏదైనా సాధించాలనే బలమైన సంకల్పం వారిలో ఏర్పడింది. ఈ క్రమంలోనే లావీనా జైన్కు సంప్రదాయ పద్ధతిలో రుచికరమైన పచ్చళ్ళు తయారు చేయడంలో నైపుణ్యం ఉంది. దాన్నే వ్యాపారంగా మార్చాలని ఆమె నిర్ణయించుకున్నారు. అలా ప్రారంభమైందే లావీనా తృప్తి ఫుడ్స్. ఇంట్లోనే తయారు చేసే స్వచ్ఛమైన, రసాయనాలు లేని పచ్చళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. నాణ్యత, రుచి విషయంలో ఎక్కడా రాజీ పడకపోవడంతో వీరి బ్రాండ్కు ఆదరణ పెరిగింది. నేడు ఈ వ్యాపారం ఏడాదికి 50 లక్షల రూపాయల టర్నోవర్కు చేరుకుని విజయవంతంగా దూసుకుపోతోంది. बिजनेस तो बड़ा तो मुझे तो नहीं लगता, क्योंकि जब शुरुआत की तो छोटी सी लगती थी, हमें लगता है मार्केट की मेहनत कर रहा है। धीरे धीरे करके कभी काम बढ़ता है, एकदम से तो कभी कुछ नहीं होता। बहुत छोटी सी शुरुआत की थी, हमने मात्र 1500 रुपये से अपना काम शुरू किया था, क्योंकि मैं और मेरे हस्बैंड दोनों कैंसर सर्वाइवर हैं। हम लोग का ऑपरेट हुआ तो उसके बाद सबसे बड़ा लक्ष्य बटन था कि ज़िंदगी कैसे चलेगी, अब क्या करें। तो पहले भी हमने मैंने ट्रेनिंग ली थी अपने स्कूल डेज में। उसके बाद मैंने इसका 100 डेज कोर्स किया फूड प्रिजर्वेटिव का, और उसके बाद मैंने मेरे हस्बैंड ने हमने मिलकर अपना काम शुरू किया। मेरे कोई और नहीं था, बच्चे तो पढ़ ही रहे थे, बेटा भी 10th में था, 11th में जब वो आया तब हमने ये काम शुरू किया था। जब वो 10th में तब हम लोग को ऑपरेट हुआ था। धीरे धीरे एक वो चीज़ें बनाई। सबसे बड़ी बात थी कि बेचेंगे कैसे, तो वो बेची जो हमारे लेडीज़ की कितनी पार्टीज होती है ना, महीने में एक बार होती है। संजीवनी मेरा संस्था है, ऑलमाइटी है, लेडीज़ क्लब है, इस तरीके से कई संस्थाएं हैं। हमने उन लोगों से रिक्वेस्ट किया तो उन्होंने बाहर रखने के लिए स्पेस अपना सामान ले जाके वहाँ पे रखते। तो लेडीज़ आती थी, जिन्हें पसंद आता था तो वो लेके जाते थे। అయితే వీరు కేవలం లాభాల కోసమే వ్యాపారం చేయడం లేదు. తమలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, స్వయం సమృద్ధి సాధించాలనుకునే స్థానిక మహిళలను తమ వ్యాపారంలో భాగస్వాములను చేశారు. ప్రస్తుతం దాదాపు 70 మంది మహిళలకు ఈ సంస్థ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. పచ్చళ్ల తయారీ, ప్యాకింగ్, మార్కెటింగ్ వంటి వివిధ విభాగాల్లో ఈ మహిళలు పనిచేస్తూ తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.